హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరందరూ కింద కూర్చొని ట్రాన్స్లేటర్ మైక్ ఇవ్వండి. నో నీడ్. Every eye is closed. Let us everyone move from this side to the front. అందరం కూడా కళ్ళు మూసిపడకుండా అందరూ కూడా వెళ్ళిపోవాలి. Let us all stand for a moment. అందరం కూడా ఒక నిమిషం లేచి నిలబడదాం. Let's open our hearts. మన హృదయాలను no one should be sitting here. దయచేసి ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ ఉండకండి, ఎవరు కూడా ఇక్కడ కూర్చోకండి. అందరూ కూడా take your chairs and go. There is a lot of empty ground here. ఇక్కడ చాలా ఖాళీ స్థలం ఉన్నది కాబట్టి ఆ చైర్లు తీసుకొని ఇక్కడికి వచ్చేయండి. All of you. ప్రతి ఒక్కరు ఇక్కడ No one in the dais. వేదిక పైన కూడా ఎవరు Kennedy, please vacate. Ask everybody to move. వేదిక పైన ఎవరు కూడా ఉండకుండా దయచేసి అందరూ కూడా వెళ్ళాలని మనవి చేస్తాం. I want to thank all the television channels. నేను ప్రతి ఒక్క టెలివిజన్ ఛానల్స్ కి వందనాలు తెలియజేస్తున్నాను. TV9 వారికి, 10 TV వారికి, ABN ఛానల్ వారికి, NTV వారికి, all other channels who are giving live last 1 hour. మరి గడిచిన ఒక గంట నుండి లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్న ప్రతి ఒక్క ఛానల్ కి నేను వందనాలు తెలియజేస్తున్నాను. I want to thank you all and God bless you. మీకు అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. And those who are listening to this gospel message around the world through the satellite network, యావత్ ప్రపంచము ఈ యొక్క మరి శుభవార్త వర్తమానాన్ని వింటుండగా దేవుడు వారిని కూడా దీవించును గాక. God bless you and share this message to everyone. Forward this message next to 25 minutes. Please do not interrupt. దయచేసి ఎలాంటి యొక్క మరి అడ్డంకులుగా ఉండకుండా రాబోయే ఒక 25 నిమిషాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. Let us prepare our hearts. మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం. Let us prepare our lives. మన జీవితాన్ని మనం సిద్ధపరచుకుందాం. Let us pray for those who are not aware of who Jesus Christ is. మనం ప్రార్థన చేద్దాం ఇంకా క్రీస్తుని ఎరగని వారు ఎంతమంది ఉన్నారో వారి కొరకు. Let us pray that every eye is opened. మనం అందరం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరి నేత్రములు తెరవబడును. Our heavenly gracious Father, మా పరలోకమందున్న మహిమగల తండ్రి, we want to thank and praise you for your goodness and greatness. నీ యొక్క గొప్పతనాన్ని బట్టి మంచితనాన్ని బట్టి మేము నీకు వందనాలు తెలియజేస్తున్నాము. You are our God Almighty. నీవు మాకు సర్వశక్తి కలిగిన దేవుడు. You are our Lord. నీవు మా ప్రభువై ఉన్నావు. You are our Savior. నీవు మా రక్షకుడవై ఉన్నావు. You are our buckler. నీవు మాకు సమస్తమై ఉన్నావు. You are our refuge. నీవు మాకు ఆశ్రయమై ఉన్నావు. You are our strength. నీవు మాకు బలమై ఉన్నావు. You are God of gods. నీవు అన్ని దేవుళ్ళ కంటే దేవుడవై ఉన్నావు. You are Lord of lords. నీవు ప్రభువుల ప్రభువై ఉన్నావు. You are King of kings. నీవు రాజుల రాజువై ఉన్నావు. You are the creator of the universe. నీవు ఈ యొక్క సర్వ సృష్టిని సృష్టికర్తవై ఉన్నావు. Lord, tonight I pray for every citizen of this world. ఇదిగోనైనా ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాను. For every citizen of our country India. మా భారతీయుల ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాను. And for every citizen of the 15 crore Telugu people. ఇదిగోనైనా 15,000 కోట్ల ఉన్న తెలుగు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. I pray that you will open their eyes. దేవా వారి యొక్క మనోనేత్రం తెరవమని ప్రార్థన. Let them see Jesus who you are. వారు యేసుని చూసేలాగున కనులను తెరవమని ప్రార్థన. Remove all the confusion. ప్రతి ఒక్క కన్ఫ్యూజన్ ని తొలగించు. Remove all the doubt. ప్రతి ఒక్క సందేహాన్ని తొలగించు. And give them clarity in the next 30 minutes. ఇదిగోనైనా రాబోయే అరగంటలో వరకు ఒక స్పష్టతను దయచేయము. Redeem every single citizen who is listening. దేవా వింటున్న ప్రతి ఒక్కరికి నీ విమోచనను దయచేయము. Heal every sick person. ప్రతి ఒక్క రోగిని స్వస్థపరచు. Open every eye. ప్రతి ఒక్కరి నేత్రములను తెరవు. Fill every heart with your goodness and greatness. ప్రతి ఒక్కరిని నాయన ప్రభువా నీ గొప్పతనముతో వారి హృదయాలను నింపుమని ప్రార్థన చేస్తున్నాను. Bless the organizers of Sanat Nagar, Secunderabad, Hyderabad. దేవా ఈ యొక్క సనత్ నగర్ సికింద్రాబాద్ హైదరాబాద్ ఆర్గనైజర్స్ అందరిని దీవించు. Bless every media owner and reporter that is here broadcasting this live locally and globally. ప్రతి ఒక్క మీడియా వారిని నాయన ప్రభువా వారి యొక్క వ్యవస్థాయకులను నాయన ప్రభువును దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. Let no one be disappointed. దేవా ఎవరు కూడా నిరుత్సాహపడకుండా సహాయం చేయి. No one leave this place or whoever listening to wherever without being blessed. దేవా ఇదిగోనైనా ఈ స్థలంలో ఉన్నవారు కానీ ఈ స్వరాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా నేను ప్రభు నీ చేత ఆశీర్వదింపబడ్డారు. In Jesus name. ప్రభువైన యేసుక్రీస్తు నామమున. In Jesus name. ప్రభువైన యేసుక్రీస్తు నామమున. In Jesus name. ప్రభువైన యేసుక్రీస్తు నామమున. Amen. ఆమేన్. Please be seated. అందరూ కూడా దయచేసి Everybody say amen. ప్రతి ఒక్కరు కూడా ఆమేన్ అందాం. Today my message is very simple. ఈ రోజు నేను ఎంతో సులువైన ప్రసంగాన్ని మీకు అందించబోతున్నాను. Who is Jesus Christ? I talk about
for the last 44 years. మరి గడిచిన 44 సంవత్సరాల నుండి యేసు ప్రభు ఎవరు అనే ఒక విషయాన్ని నేను ప్రకటిస్తూ వస్తున్నాను. Everyone is confused. ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ లో ఉన్నారు. My good friend and most prominent senior reporter of a #1 television in Telugu states asked me, what is Jesus not a Christian? మరి ఎంతో మరి నా సన్నిహితుడు మరి ప్రసిద్ధి చెందిన టీవీ ఛానల్ వ్యవస్థాపకుడు నన్ను ఈ విధంగా అడిగి ఉన్నాడు, యేసు ప్రభువు is he not a Christian? ఆయన క్రైస్తవుడు కాదా అని. I said no. నేను అన్నాను కాదు. Then who is he? మరి ఆయన ఎవరు? I said you give live on December 5th, I will tell about who Jesus Christ is. నేను అతనితో అన్నాను, డిసెంబర్ 5వ తారీఖున లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వు, అప్పుడు నేను చెప్తాను ఎవరు యేసు క్రీస్తు అయి ఉన్నాడు. Today 2.8 billion people call themselves Christians. ఈ మరి 2.8 బిలియన్ క్రైస్తవులుగా వారు చెప్పుకుంటా ఉన్నారు. 280 కోట్లు. 280 కోట్లు. 2.8 billion 280 crore people believe that Jesus Christ is their God, their Christian. మరి 280 కోట్ల మంది అనుకుంటా ఉన్నారు యేసు ప్రభు వారి దేవుడు వీరి దేవుడు అని చెప్పేసి. No, it is not true. అది కరెక్ట్ కాదు. Is Jesus Hindu? యేసు ప్రభు హిందుడా? He is not a Hindu. ఆయన హిందూ కాదు. Is Jesus a Muslim? యేసు ప్రభు ముస్లిమా? He is not a Muslim. ఆయన ముస్లిం కాదు. Is Jesus a Buddhist? యేసు ప్రభు బుద్ధిస్ట్ He is not a Buddhist. ఆయన బుద్ధుడు కాదు. Is Jesus a Jain? యేసు ప్రభు జైనుడై He ఉన్నాడా? is not a Jain. ఆయన జైన మతస్థుడు Is కాదు. Jesus belong to Sikh? యేసు ప్రభు సిక్కుకు సంబంధించిన వాడా? He is not a Sikh. ఆయన ఆ యొక్క సిక్కుకు సంబంధించిన వాడు Is కాదు. Jesus a Jew? మరి యేసు ప్రభు యూదుడైతే, Though he was born in the Judaic family, he is not simply a Jew. ఆయన యూదా గోత్రంలో పుట్టినప్పుడు కూడా ఆయన మరి సులువైన ఒక యూదుడు కాదు. But who is this Jesus? మరి ఎవరు ఈ యొక్క యేసుక్రీస్తు? Why did he come 2025 years ago? ఆయన 2025 సంవత్సరాల క్రితం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు? How did he come to this world? ఆయన ఏ రీతిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు? And what happened to him for 33 and a half years? మరి 33 సంవత్సరాల ఆయన జీవితంలో ఏం జరిగింది? Why is the only human in the history of the world rose again on the third day? ఎందుకు మానవుని యొక్క చరిత్రలో ఒకే ఒక వ్యక్తి ఆయన మూడో దినంలో తిరిగి లేచి ఉన్నాడు? And met 532 individuals various occasions and ascended after 40 days to heaven. నానా సందర్భాలలో 532 మందిని ఆయన దర్శించినాడు. అటు పిమ్మట 40 దినమున ఆయన ఆరోహణమై ఉన్నాడు. Let us look into the scriptures who Jesus Christ is. లేఖనంలో నుండి మనం చూసుకుందాము యేసు క్రీస్తు ఎవరై ఉన్నాడు. It is very clear బైబిల్ ఎంతో స్పష్టంగా that తెలియజేస్తుంది. Jesus Christ, యేసు క్రీస్తు he himself ఆయన is not a prophet or a teacher. He is himself God who came as a human. మరి ఆయన ఒక ప్రవక్త కాదు, లేకపోతే ఆయన ఇంకెవరు కూడా కాదు, కానీ ఆయన స్వయముగా దేవుడై ఉన్నాడు. In the beginning was the word, ఆదియందు వాక్యం ఉండెను, and the word was with God, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, and the word was God, అండ్ ఆ వాక్యమే దేవుడై ఉండెను, and the word became flesh, ఆ యొక్క వాక్యమే శరీరధారిగా and ఉన్నది, dwelt among us for 33 and a half years. మరి 33.5 సంవత్సరాలు ఆయన మన మధ్యలో ఆయన నివసించి ఉన్నాడు. Gospel of John, 1st chapter 1 to 4, when you go home read. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలను మీరు ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. If you read Colossians 1:15, మనం ఎప్పుడైతే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం He is చదువుకుంటామో, the image of the invisible God, the firstborn over all creation. దేవుని యొక్క వాక్యంలో ఆయన అంటున్న ఒక మాట, ఆయన దేవుని యొక్క అదృశ్య లక్షణముగా ఆయన ఉన్న దేవుడై ఉన్నాడు, ఆయన సర్వము అయి ఉన్న దేవుడై ఉన్నాడు. Everybody say all creation. అందరూ కూడా చెప్పండి సర్వ సృష్టి. All gods, the small g's, all gods. అన్ని దేవుళ్ళు, all prophets, ప్రతి ఒక్క ప్రవక్తలు, all kings, ప్రతి ఒక్క రాజులు, all leaders. ప్రతి ఒక్క నాయకులు, He is the image of the invisible God, the firstborn over all creation. అదృశ్యమైన దేవుని యొక్క ప్రథమ కుమారునిగా ఆయన ఈ లోకంలో And if you read John chapter 10 verse 30, మనం ఎప్పుడైతే యోహాను సువార్త 10వ అధ్యాయం 30 వచనంలో చదువుకుంటామో, Jesus said, I and the Father is one. నేను మరి తండ్రి ఒకటై ఉన్నాము. What did we hear? ఏంది మనం విన్నాము? I am in him, నేను ఆయనలో ఉన్నాను, he is in me, ఆయన నాలో ఉన్నాడు, I am the Father, నేను తండ్రినై ఉన్నాను, I am the Son, నేను కుమారునై and ఉన్నాను, then I said I am the Holy Spirit. నేను పరిశుద్ధాత్మునై That's ఉన్నాను. called Trinity. అది త్రిత్వమై ఉన్నది. Father,
తండ్రి, Son, కుమారుడు and the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. Father, the creator of the universe. మరి తండ్రి ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. God so loved the world, he gave his son Jesus as God came into this world. మరి దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఆయన తన ద్వితీయ కుమారుని అనగా దేవునిగా ఈ లోకంలోనికి ఆయన పంపించి ఉన్నాడు. When? ఎప్పుడు? Why? ఎందుకు? How? ఎలా? Do you know it? మీకు తెలుసా అండి? He came as a human being. ఆయన మానవునిగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. Do you understand that Jesus Christ is the only date the world 200 countries celebrates? Before Christ, after Christ. మీరు అనుకుంటున్నారండి కేవలం 200 దేశాలే మరి ఈ యొక్క సంబరాన్ని జరుపుకుంటూ ఉన్నది క్రీస్తు కంటే ముందుగా, క్రీస్తు కంటే తర్వాత? Why we said 2025 years ago? ఎందుకు మనము 2025 సంవత్సరాల క్రితము అనేసి అంటా ఉన్నాం? Why we don't count any other great prophet's date of birth? మనం ఎందుకు గొప్ప గొప్ప ప్రవక్తల యొక్క పుట్టిక వేడుకలను లేదా వారి యొక్క దినములను మనం జ్ఞాపకం చేసుకోం? Because he is the God Almighty. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు Came అయ్యాడు. as a human. ఆయన మానవునిగా ఈ భూమి మీదకి వచ్చి I have ఉన్నాడు. a very famous Sanskrit word I would like to read. మరి సంస్కృత్ లో ఒక మంచి పదం ఉన్నది, నేను దాన్ని Why చదవాలి. did he come? ఆయన ఎందుకొరకు వచ్చి ఉన్నాడు? సర్వ పాప పరిహారో, సర్వ పాపములను పరిహరించడానికి, రక్త ప్రోక్షణం అవశ్యం, రక్త ప్రోక్షణను చెందించడానికి, తద్రక్తం, మరి ఆయన తన రక్తమును పరమాత్మేన, పరమాత్మునిగా పుణ్యదాన, పుణ్యాన్ని అనుగ్రహించడానికి, మరి గౌరవముగా, బలియాగముగా God himself, దేవుడే, all are sinners, సర్వ పాపం, ప్రతి ఒక్కరు కూడా పాపంలో అయి ఉన్నారు. for the sins of all mankind, మరి ప్రతి ఒక్క మానవుని యొక్క పాపముల కొరకు రక్త ప్రోక్షణం అవశ్యం, మరి రక్తాన్ని ప్రోక్షించడానికి, the blood needs to be shed, మరి రక్తము ప్రోక్షింపబడడానికి, చిందింపబడడానికి, which blood? అది ఏ రక్తము? not an animal blood, అది జంతువుల రక్తం not కాదు, a cow blood, అది ఒక ఆవు రక్తం కాదు, not a human blood, మానవుని యొక్క రక్తము కాదు, not an ordinary blood, అది సాధారణమైన ఒక it రక్తము has to కాదు. be God పరమాత్మేన పుణ్యదాన బలియాగం, అది దైవికమైన దేవుని యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన ఒక నామమున చిందింపవలసిన రక్తం. God himself has to come, దేవుడే స్వయముగా ఈ భూమి మీదకి రావాలి, shed the blood, ఆయన రక్తాన్ని చిందించాలి, and తద్రక్తం, ఆయన రక్తము ద్వారా పరమాత్మేన పుణ్యదాన బలియాగం. మరి ఆయన రక్తము ద్వారా ఆయన స్వయముగా బలి అర్పణగా. If you want your sins to be forgiven, నీ పాపములు క్షమింపబడాలి అనంటే, some say I'm not a sinner. కొంతమంది అంటారు నేను పాపిని కాదు. If you think you are not a sinner, you are the topmost sinner. నీవు పాపిని కాదు అని అనుకుంటే నీవే ప్రథమ పాపి అంటాడు. Because I always say since I was a child, మరి నేను బాల్యముగా ఉన్నప్పటి నుండి I say, Lord, I am a sinner. ప్రభువా నేను పాపిని. Born in sin. నేను పాపంలో పుట్టి ఉన్నాను. Grew up in sin. నేను పాపంలో ఎదిగి ఉన్నాను. Living in sin. పాపంలో జీవిస్తున్నాను. Thoughts are sinful. నా ఆలోచనలన్నీ కూడా Walk is sinful. నేను నడిచే ప్రతి నడక sinful. నేను మాట్లాడే ప్రతి మాట పాపంతో ఉన్నది. But only when Christ comes into your life. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ జీవితంలోనికి వస్తాడో everything become new. అంతా కూడా నూతనంగా అవుతుంది. 2 Corinthians, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, if you are born in Christ, క్రీస్తు యేసునందు జన్మించిన all వాడు, things passed away, ఇదిగో సమస్తము పాతవన్నీ కూడా పోయి, behold everything become new. సమస్తము నూతనమాయెను. Do you remember my old song? మీకు గుర్తుందండి నేను పాడే పాటను, పాత Great పాటను? change since I was born. How many of you remember? నేను పాడే ఒక పాటను ఎంతమందికి గుర్తుందండి? నేను పుట్టినప్పటి నుండి గొప్ప మార్పును కలిగజేసిన, గొప్ప మార్పు నా జీవితంలో అన్న పాట గుర్తుందా? గొప్ప మార్పును అన్న ఒక పాటను మరి పదే పదే నేను పాడేవాని గుర్తుందా? మ్యూజిషియన్స్ ఎవరైనా ఉన్నారా? గుర్తుందా? మ్యూజిషియన్స్ కి ఎవరికైనా గుర్తుందండి? ఉన్నారా సింగర్స్, మ్యూజిషియన్స్? గొప్ప మార్పు నా జీవితంలో, గొప్ప మార్పు నా జీవితంలో. ఎప్పుడు? when Christ comes into your heart. ఎప్పుడైతే క్రీస్తు నీ హృదయంలోకి not వస్తాడు. because you are a Christian, నువ్వు క్రైస్తవుడని కాదు, not because you have a Christian name, నీవు క్రైస్తవ నామమును ధరించినందుకు not కాదు, because you are born in Christianity, నీవు క్రైస్తత్వంలో పుట్టినందుకు కాదు, not because you go to church, నువ్వు సంఘానికి వెళ్తావన్నది కాదు, not because you give 10% of your income to the church, నీ యొక్క సంపాదన నుండి 10వ వంతును సంఘంలో ఇస్తున్నావు not కాదు, because you go to that big church and give lakhs of rupees and crores of rupees, లేదా పెద్ద సంఘానికి వెళ్ళి అక్కడ
లక్షలు కోట్లు నువ్వు ఇచ్చేదాన్ని బట్టి కాదు. They are all doing business in the name of Christ. వారందరూ కూడా వ్యాపారాన్ని క్రీస్తు నామములో Your sins చేస్తున్నారు. will not be forgiven. అక్కడ మీ పాపములు You క్షమింపబడవు. know, I am the only preacher. అరే రండయ్యా, రండి, వాయిద్యాలు వాయించేవాళ్ళు గొప్ప దయచేసి మార్పు నా జీవితంలో వచ్చిన వాళ్ళు. గ్రేట్ చేంజ్ సిన్స్ ఐ వాజ్ బోర్న్. ఆ పాట మ్యూజిక్ ఇవ్వగలిగితే రండి. దెర్ ఇస్ ఎ గ్రేట్ చేంజ్ సిన్స్ ఐ వాజ్ బోర్న్. నేను పుట్టిన మొదలుకొని గొప్ప మార్పును నువ్వు కలుగజేస్తున్నావు. Lot of rich people like to go to Tirupati temple and buy forgiveness of sins. చాలా మంది ధనవంతులు మరి తిరుపతి ఒక మందిరానికి వెళ్లి అక్కడ వారి పాపములు క్షమాపణ కొరకు వారు ఎన్నో విధాలుగా కొనుక్కుంటా ఉంటారు. Lot of people think if I go to Satish Kumar church and give 1 lakh rupees my sins will be forgiven. చాలా మంది అనుకుంటారు నేను కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ చర్చికి వెళ్తే అక్కడ లక్షలు ఇస్తున్న పాపములు క్షమింపబడతాయి అనుకుంటారు. Last week one Nigerian fellow came. గడిచిన వారం ఒక నైజీరియన్ సేవకుడు వచ్చాడు. Give me 5 lakhs. మరి ఆయన ప్రార్థన చేసిన దానికి ప్రతి ఒక్కరి నుండి 5 లక్షలు ఆయన సేకరించి ఉన్నాడు. Nigeria had 70 lakh people in my meeting. మరి నేను నైజీరియాలో కూడికను ఏర్పాటు చేసినప్పుడు 70 లక్షల మంది వరకు 1 lakh pastors organized my meeting. మరి నా యొక్క మీటింగ్ ని 1 లక్ష పాస్టర్లు అక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. 54 American president 54 presidents attended my meeting. 54 అమెరికా అధ్యక్షులు మరి నా యొక్క మీటింగ్ కి వాళ్ళు అక్కడికి వచ్చి ఉన్నారు. 48 American governors hosted my meeting. 48 మంది అమెరికన్ గవర్నర్స్ నా యొక్క మీటింగ్ ని అక్కడ ఏర్పాటు చేశారు. 17 lakh people attended my meeting in Washington DC. వాషింగ్టన్ DC లో 17 లక్షల మంది నేను కూటానికి మరి In this Hyderabad lakhs of people attended my meeting. ఈ యొక్క హైదరాబాద్ లో లక్షల కొలది మనుషులు వ్యక్తులు నా యొక్క సభలకు వచ్చి ఉన్నారు. But I never collected an offering 1 rupee from one person in any country in this world. నేను ఎప్పుడు కూడా 1 రూపాయి మరి చందాగా నేను ఎక్కడి నుండి ఎవరి నుండి నేను తీసుకోలేదు. Since 1981 till today. 1989 మొదలుకొని ఇప్పటి వరకు in 155 countries 155 దేశాలలో 2200 meetings మరి 2000 పైబడి ఒక మీటింగ్లలో from 3 lakh to 70 lakhs meetings. మరి 3 లక్షల నుండి 70 లక్షల మరి లక్షల వరకు మీటింగ్లలో never I have taken 1 rupee from one church, one religious, one Christian or one Muslim or one Hindu. ఎవరి నుండి కూడా నేను 1 రూపాయి కూడా నేను చందా నేను తీసుకోలేదు. Why? ఎందుకు? Because I don't want to convert Christianity or Hinduism or Muslim Islam as a religious event to collect money. That's what is doing most people today. మరి చాలా మంది ఏం చేస్తున్నారంటే మార్పును కలుగజేయడానికి అదొక మతపూర్వకమైన ఒక కూడికలుగా చేసి ఆ మతపూర్వకమైన కూడికల ద్వారా వారిని మరి సంపాదించుకునే ఒక కేంద్రంగా చేసుకుంటా I am ఉన్నారు. not against you going to church, temple, mosque and give some offerings or tithes. మీరు చర్చికి గానీ మస్జిద్లో గానీ ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి మీరు కానుకలు ఇవ్వడం అన్నదాన్ని నేను వ్యతిరేకంగా లేను. But కానీ today Christian leaders కానీ ఈ నేటి ప్రస్తుత క్రైస్తవ నాయకులు and Hindu priests మరి ఈ యొక్క హిందూ పూజారులు Muslims some mullanas మరి ముస్లిమ్స్ ములానాస్ are using God as their business headquarters and making money. మరి వారు వారి యొక్క డబ్బును సంపాదించే ఒక కేంద్రంగా దేవుని వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. The gift of God is eternal salvation, is free of cost, not for money. దేవుడు మనకి ఇచ్చిన ఒక బహుమానము ఆ రక్షణ అనేది అది ఉచితంగా మనకు God so అనుగ్రహించాడు. loved the world. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను. He sent his only begotten son Jesus. ఆయన తన అద్వితీయ కుమారుడైన Who యేసుక్రీస్తుని came లోకంలో to this world పంపించాడు. 2025 years ago. 2025 సంవత్సరాల క్రితముగా ఆయన ఈ He లోకంలోకి died on the వచ్చాడు. cross of Calvary. ఆయన కల్వరి శిలువలో మన కొరకు He raised మరణించాడు. the dead. ఆయన మరణం నుండి తిరిగి He లేచాడు. healed the sick. ఆయన రోగులను మరణించిన వారిని లేపి ఉన్నాడు. And రోగులను he touched స్వస్థపరిచాడు. the lepers. ఆయన కుష్ఠరోగులను ముట్టాడు. He wiped the tears. ఆయన కన్నీటిని తుడిచాడు. He blessed those who are in need. ఆయన అక్కర్లో ఉన్న వారిని ఆశీర్వదించాడు. He fed the poor. మరి పేదవారిని ఆయన He భోజనం rescued పెట్టాడు. the orphans. మరి అనాథులను ఆయన రక్షించి He ఉన్నాడు. rescued the widows. మరి విధవరాలను ఆయన మరి రక్షించి ఉన్నాడు. And he loved all people of all faiths, no matter whether they are Hindu, Muslim, Christian. మరి ఎలాంటి మతస్థులైనను సరేనండి ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూ వచ్చి God ఉన్నాడు. so loved the world. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను. And Jesus was sent to this world as a human to die on the cross of Calvary. మరి ప్రభువైన యేసుక్రీస్తును ఒక మానవునిగా ఈ లోకంలోనికి పంపించినాడు మన కొరకు ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టడానికి. And if you receive that Christ in your heart, మనం ఆ క్రీస్తును మన హృదయంలో అంగీకరించి ఉన్నాము. then you will be the follower of Christ. అప్పుడే నువ్వు యేసుక్రీస్తును వెంబడించే వారిగా Not ఉంటావు. because you are born in Christian religion. నీవు క్రైస్తవ మతంలో పుట్టినందుకు కాదండి. Today my message is most unique in this world. That is why in 200 countries
200 crore people heeded my call, from presidents to ordinary fishermen, because they know one thing: Christ is at free of cost. మరి అనేకమైన దేశాలలో అనేకమైన చోట్లలో నేను క్రీస్తుని గురించి నేను ప్రకటించి వచ్చి ఉన్నాను. వారు దాన్ని అంగీకరించినారు. ఎందుకంటే యేసు క్రీస్తు ఆయన లోక రక్షకునిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఉచితంగా రక్షణ మనకు దయచేస్తున్నాడు. Preachers like Satish Kumar or Krish, they only talk about money, money, money. మరి సతీష్ కుమార్ కావచ్చు, లేకపోతే పోయిన వారం వచ్చిన పాస్టర్ క్రిస్ గారు కావచ్చు, డబ్బులు గురించి I pray that they will be free from these evil spirits. మరి ఇటువంటి యొక్క దురాత్మల నుండి వారు మరి విడుదల పొందుకోవాలని చెప్పేసి ప్రార్థన చేస్తారు. ధనాపేక్ష, lust of the money, డబ్బును ఆశించేవారు, lust of the flesh, మరి శరీర ఇచ్చలను, lust of the materialistic things, మరి ఈ యొక్క లోకానుసారమైన ఒక విషయంలో పైనుండి is not of God. అది దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు. We brought nothing to this world. మనం ఈ లోకంలోకి ఏది తీసుకొని రాలేదు. God gave me $62 billion. మరి దేవుడు నాకు $62,000 బిలియన్ డబ్బును నాకు ఇచ్చాడు. Almost 5-6 lakh crore rupees. మరి దాదాపుగా 5-6 కోట్ల డబ్బును దేవుడు నాకు ఇచ్చినాడు. కోట్లు కాదు, లక్షల కోట్ల దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు, my dear brother, నా ప్రియ సోదరుడా, listen to me. వినండి, నా మాటను విను. 2 years of Telangana budget money was given to me by God. మరి ఈ యొక్క 2 సంవత్సరాల తెలంగాణ యొక్క డబ్బు దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. Free of cost. మరి ఉచితముగా. I didn't keep $62. మరి నేను ఎటువంటి ఒక $62 నా దగ్గర పెట్టుకోలేను. ₹100 ఎక్కడ పెట్టుకోలే. ₹100 ఎక్కడ I built the world's largest charity city near Hyderabad, Sangareddy, 1200 acres. మరి 1200 ఎకరాలలో మరి నేను పెద్ద చారిటీ సిటీని నేను నిర్మించి 10 lakh acres in Ethiopia. మరి ఇథియోపియాలో 10 లక్షల ఎకరాల కంటే పైబడి స్థలం. Feeding 8% of Ethiopia. మరి 8% ఇథియోపియాలను వారిని భోజనము పెట్టి నేను వారిని పోషిస్తున్నాను. Ethiopian president came to charity city and Mahabubnagar and Warangal for crusades. మరి ఈ యొక్క క్రూసైడ్స్ మీటింగ్ కి మరి ఈ యొక్క చారిటీ సిటీకి వచ్చి మహబూబ్నగర్ లో ఉన్న దాని మరి ప్రాంతాలను దర్శించి ఉన్నాడు. We brought nothing. When we die, we take nothing. మనం ఈ లోకంలోకి ఏం తీసుకొని రాలేదు. మనము చనిపోయిన తర్వాత కూడా తీసుకొని వెళ్ళలేము. Every soul you save, ప్రతి ఒక్క ఆత్మను రక్షిస్తే, every orphan you feed, ప్రతి ఒక్క అనాథను నువ్వు పోషించినట్లయితే, every widow you care, నీవు ప్రతి ఒక్క విధవరాలు పట్ల నీవు every person you help, ప్రతి ఒక్క వ్యక్తికి నువ్వు సాయం చేస్తే, that's what you take to heaven when you die. అదే నీవు పరలోక రాజ్యమును నువ్వు తీసుకొని వెళ్తావు చనిపోయిన తర్వాత. Only if you have Christ in your heart, కేవలము ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలో ఉన్నట్లయితే, your riches will not go with you. మరి నీ యొక్క ధనము నీ వెంబడి వెళ్ళదు. Your trillions will not go with you. నీ దగ్గర ఉన్న ఆ కోట్లాది సంపద నీ and you foolishly giving to these false prophets will not, pastors and bishops will not take you to heaven. మరి అవివేకముగా మనము వారికి ఇస్తున్న దాన్ని బట్టి మనము పరలోక రాజ్యంలోకి మనం చేరుకోలేము. Take your 10% and feed the poor. మరి మీ యొక్క దశమ భాగం తీసుకొని పేదలను వారికి ఇవ్వండి. Give to your poor pastor. మరి పేద సేవకులకు ఇవ్వండి. Give to your poor orphans and widows. మరి అనాథలకు విధవరాలకు ఇవ్వండి. Because the Bible says, yes, దేవుని వాక్యం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. Very good, don't stop. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా గట్టిగా చప్పట్లు కొడదాం. Because the Bible says, ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, if you help the poor, నువ్వు ఒక పేదవానికి నువ్వు సాయం చేసినట్లయితే, if you lend the poor, నువ్వు పేదవానికి అప్పించినట్లయితే, if you help the poor, you are lending to God. మరి నువ్వు దేవునికి అప్పించిన వానిగా అవుతావు. If you are giving to these rich pastors, నువ్వు ఈ యొక్క ధనవంతులైన పాస్టర్లకు నువ్వు ఇచ్చినట్లయితే, you are giving to the hands of the devil. మరి అది నువ్వు అది అపవాది చేతులకు ఇస్తున్నావు. Because it is going and sinking. ఎందుకంటే అవి మరి మునిగిపోతా ఉన్నాయి. That is why in 200 countries, అందుకని 200 దేశాలలో I trained 21 million coordinators. మరి నేను 21,000 మరి కోఆర్డినేటర్స్ ని నేను తర్ఫీదునిచ్చి ఉన్నాను. To do what? ఏం చేయడానికి? To take the message of love. మరి ఈ యొక్క ప్రేమ సందేశాన్ని తీసుకొని, to take the message of peace, ఈ యొక్క శాంతి సందేశాన్ని తీసుకొని వెళ్ళడానికి, to take the message to rescue orphans and widows, మరి ఈ యొక్క అనాథలను విధవరాలకు వారికి ఈ యొక్క సువార్తను అందించడానికి. And why? ఎందుకంటే because Christ is in me. ఎందుకంటే క్రీస్తు నాలో ఉన్నాడు. I am in him. నేను ఆయనలో ఉన్నాను. What I do, నేను ఏం చేస్తానో he does. ఆయన చేసి ఉన్నాడు. What he does, ఆయన ఏం చేస్తాడో I do. అది నేను చేస్తాను. I brought nothing to this world. ఈ లోకంలో నేను ఏం తీసుకొని రాలేదు. And I take nothing from this world. ఈ లోకంలో నుండి నేను ఏది కూడా తీసుకొని వెళ్ళలేదు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతామండి. ఇంకా గట్టిగా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. This is the message that need to be told to every citizen of the world. మరి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క సందేశాన్ని మనం అందించే వారంగా ఉన్నాం. Christ Jesus came into the world to save sinners. 1 Timothy 1:15. మరి ప్రభువైన యేసుక్రీస్తు పాపులను రక్షించుటకై ఈ లోకంలోకి వచ్చినాడు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. Why did he come? ఆయన ఎందుకోసం వచ్చాడు? We learned he came as a human. మనం నేర్చుకొని ఉన్నాము ఆయన ఒక మానవునిగా ఈ లోకంలోనికి And వచ్చాడు. why did he come? ఆయన ఎందుకొరకు వచ్చాడు? To save which is lost. ఆయన నశించిన దానిని వెతికి To save రక్షించడానికి you వచ్చాడు. from your sins. నేను నీ పాపం నుండి రక్షించడానికి. Because some people commit suicide. మరి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. You think you can end your life. నువ్వు అనుకుంటావు నీ జీవితాన్ని అంతం చేసుకోవాలి. Your life begins only after you die. మరి నువ్వు చనిపోయిన తర్వాత నీ జీవితం అనేది ప్రారంభం అవుతుంది. This life is 60 years, 70 years, 80 years, if not 100 ఈ years. యొక్క జీవితం అనేది 60, 70, 80 లేదా 100 సంవత్సరాలు. But after you die, కానీ నువ్వు చనిపోయిన you will తర్వాత spend eternity. నీవు నిత్యత్వాన్ని నువ్వు గడపాలి. Millions of years. మరి ఎన్నో సంవత్సరాల వరకు, Billions of years. మరి బిలియన్స్, కోట్ల 100 సంవత్సరాల పైబడి There is no end. అక్కడ ఎలాంటి అంతం లేదండి. Where will you spend your eternity? నీ నిత్యత్వాన్ని ఎక్కడ నువ్వు There are నివసించాలనుకుంటున్నావు? only two places. అక్కడ రెండు స్థలాలు A ఉన్నాయి. place in God ఒకటి దేవుని స్థలమై ఉన్నది, where the angels, అక్కడ దేవుని where the దూతలు, holy people, అక్కడ పరిశుద్ధమైన they ప్రజలు, say God, God, heavenly God. వారు దేవా దేవా పరలోకపు దేవా, Glory, glory, glory to God. అక్కడ దేవునికి మహిమ మహిమ మహిమ, Hallowed be thy name. నీ నామము మహిమపరచబడును గాక. Angels and holy people washed by the blood of Jesus sing for trillions of years. మరి దేవుని యొక్క దూతలు అదే రీతిగా యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన వారు వేల కొలది సంవత్సరాల వరకు మరి దేవుని స్తుతిస్తూ ఉంటారు. Without forgiveness of sins, పాప క్షమాపణ లేకుండా, without remission of sins, మరి పాప విమోచన లేకుండా, without deliverance from sins, పాపము నుండి విడుదల లేకుండా, without being set free and washed by the blood of ఆ Jesus. పాపము నుండి విడుదల కలగకుండా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత No matter కడగబడకుండా, who you are, నువ్వు ఎవరైనాను సరే, whether you are born into Hinduism, నీవు ఏ మతంలో నువ్వు, Islam or Christianity, నీవు క్రైస్తవంలో గాని ముస్లింలో గాని, even Judaism, మరి నువ్వు జుడాయిజంలో you will పుట్టినప్పుడు end కూడా, up in everlasting fire and brimstone, కానీ నీవు ఆ యొక్క నిత్య నరకాగ్నిలో నీవు అంతమవుతుంది. where there is gnashing of teeth, అక్కడ and where కేవలము పళ్ళు కొరుకుతా there ఉంటుంది, there is sorrow, అక్కడ కేవలం దుఃఖం ఉంటుంది, and where there is pain. అక్కడ కేవలము వేదన For how ఉంటుంది. long? ఎప్పటి వరకు అంటే Millions of years, మరి వందల కొలది billions సంవత్సరాలు, of years. మరి వందలకు పైబడి Where సంవత్సరాలు. would you like to spend నీ eternity? నిత్యత్వాన్ని ఎక్కడ నువ్వు Those who are నివసించాలనుకుంటున్నావు? watching on television, ఈ యొక్క టెలివిజన్ లో those who are వీక్షిస్తున్నారు, watching on social media, మరి సోషల్ మీడియా మాధ్యముగా those who are వీక్షిస్తున్నారు, spreading this message, మరి ఎవరైతే ఈ యొక్క సందేశాన్ని మరి do పంపిస్తున్నారు, you know where will you spend your eternity if you die tonight? ఈ రాత్రి నువ్వు చనిపోతే నీవు ఎక్కడ నీ నిత్యత్వాన్ని నువ్వు నివసింపబోతున్నావో నీకు తెలుసా? That is why Jesus came for you to know, అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిన నువ్వు to ఎరగాలని, forgive all your sins, నీ పాపములను to క్షమించడానికి, cleanse you from all your wickedness, నీ ప్రతి ఒక్క దుష్కార్యంలో నుండి నిన్ను శుద్ధునిగా and చేయడానికి, to make you holy. నిన్ను పరిశుద్ధునిగా చేయడానికి. That's why he came and died. అందుకనే ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన చనిపోయి ఉన్నాడు. Jesus died voluntarily. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన స్వతంత్రంగా ఆయన చనిపోయి He ఉన్నాడు. took our sins because we are born sinners. ఆయన మన పాపములను ఆయన తీసుకుని, ఎందుకంటే మనము పాపిగా జన్మించి ఉన్నాం. You are a sinner. నువ్వు పాపివి, I am a sinner. నేను పాపిని. We are born in sin. మనము పాపంలో జన్మించి We live in sin. మనం పాపంలో We జీవిస్తాం. are thinking sinfully. మనము పాపపు ఆలోచనలు And we కలిగి can never overcome from sinful thoughts. మనము ఆ యొక్క పాపపు ఆలోచన నుండి మనము బయటికి రాలేము. Even Jesus was fasting, Satan came to him. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపవాసం చేసినప్పుడు కూడా అపవాది అతని దగ్గరకు వచ్చింది. Jesus, యేసు worship me. నన్ను ఆరాధించు. Jesus, యేసు fall yourself from the mountain. ఆ యొక్క పర్వతం మీద నుండి నువ్వు కిందికి దుంకు. Jesus, యేసు deny me. నన్ను- Worship me. I'll give you the whole world. నన్ను పూజించయ్యా, ఇదంతా కూడా సమస్తం నేను నీకు ఇస్తాను అని చెప్పేసి. He was not tempted. ఆయన శోధింపబడలేదండి. Naturally, వాస్తవంగా as a human, ఆయన మానవునిగా, you are tempted, I am tempted. నీవు నేను శోధింపబడతాం. But
we need to overcome the temptation. కానీ మనము శోధనను జయించేవారిగా Your ఉండాలి. thoughts are not pure. మన ఆలోచనలు Your మరి eyes are పవిత్రమైనవి. not pure. మన కనులు పవిత్రమైన Our life is not pure. మన యొక్క జీవితము పవిత్రమైనది. Because we are ఎందుకంటే- born in sin. ఎందుకు అనంటే మనము పాపంలో జన్మించి ఉన్నాం. Just like cobra snake has such poison head to toe, we have such evil nature. ఏ విధంగా అయితే ఆ పామును మనం నాగు పామును అని చూసామో తలను మొదలుకొని తోక వరకు విషముతో నిండి ఉంటుందో ఆ రీతిగా మనం కూడా పాప స్వభావంగా Why నిండి today ఉన్నాం. husbands are killing wives? ఎందుకు ఈ ప్రస్తుత దినాల్లో మరి భర్తలు భార్యలను చంపుతా Wives ఉన్నారు? are killing husbands. ఎందుకు భార్యలు భర్తలను చంపుతా Children ఉన్నారు? killing parents. మరి పిల్లలు తల్లిదండ్రులు చంపుతా Parents ఉన్నారు. killing children. మరి ఇదిగో తల్లిదండ్రులు పిల్లల్ని చంపుతా Just ఉన్నారు. for 10,000 rupees. కేవలం 10,000 రూపాయల Just for కోసం. 1 inch of land, 1 lakh rupees. మరి 1 ఇంచి ఒక స్థలము కోసము మరి చంపుకుంటా ఉన్నారు. Young children are kidnapped. మరి యవన పిల్లలు మరి కిడ్నాప్ చేయబడతారు. Young girls are raped. మరి యవన కుమార్తెలు వారు మానభంగం Why I am చేయబడుతున్నారు. going to the high courts and the Supreme Court? నేను ఎందుకో ఈ యొక్క హైకోర్టు సుప్రీం కోర్టులకు నేను Because the వెళ్తున్నాను. Indian Constitution allows justice for all. ఎందుకంటే ఈ యొక్క భారతీయ రాజ్యాంగము న్యాయం అన్నది అందరికి Whether it is for సంభవించింది. Nimisha Priya on a death row in Yemen, మరి అది మరణము స్థితిలో ఉన్న ఒక వ్యక్తి కావచ్చు, Nimisha Priya కావచ్చు, మిషాపియా కావచ్చు, or ఇంకా Praveen Pagadala who was brutally killed, మరి ప్రవీణ్ పగడాల మరి ఎంతో దారుణంగా చంపబడిన ఒక వ్యక్తి, or a Hindu priest killed in Bangladesh by a Muslim fanatic. మరి ఒక ముస్లిం ఫెనాటిక్ ద్వారా ఒక హిందూ ప్రీస్ట్ ను చంపబడి The ఉన్నారు. Bible says thou shalt not kill. దేవుని యొక్క వాక్యం అంటుంది నీవు చంపకూడదని. Only God who has given life can take your life back. మరి దేవుడే మనకు జీవం ఇచ్చినాడు, ఆ దేవుడే ఆ జీవాన్ని ఆయన But తీసుకోగలుగుతాడు. why there is so much death and destruction in this world? కానీ ఎందుకు ఈ లోకంలో ఎక్కువ మరణాలు నాశనం అన్నవి సంభవిస్తున్నాయి? Because they have no forgiveness of sin. ఎందుకంటే మనకు పాప క్షమాపణ అనేది లేదు Because కాబట్టి. they don't have Christ in their heart. ఎందుకంటే వారి యొక్క హృదయంలో యేసుక్రీస్తు లేడు If కాబట్టి. you are a Hindu, నీవు ఒక హిందూ అయితే can you kill a Muslim? నువ్వు ఒక ముస్లిం చంపొచ్చా? If you have Christ in you, క్రీస్తు నీలో ఉన్నట్లయితే no. నువ్వు చంపకూడదు. If you are a Christian, నువ్వు క్రైస్తవునివి అయితే can you kill a Muslim? నువ్వు ఒక ముస్లిం చంపొచ్చా? No. If you లేదు. have a Christ in you, క్రీస్తు నీలో ఉన్నట్లయితే if you are a Muslim, నువ్వు ఒక ముస్లిం అయితే can you kill a Jew నువ్వు ఒక యూదుని or చంపొచ్చా? a Hindu? ఒక హిందూ If హైందవుని you have Christ in your heart, క్రీస్తు నీలో ఉన్నట్లయితే you cannot kill. నువ్వెవరిని చంపలేవు. Yes, నువ్వెవరిని your చంపలేవు. thoughts can come. నీకు ఆలోచన You can have రావచ్చు. thoughts. నీకు అటువంటి ఒక ఆలోచన కలిగి ఉండొచ్చు. You can say Jesus. కానీ నువ్వు అనొచ్చు యేసయ్యా. Everybody say Jesus. అందరం కూడా అందమా యేసయ్యా, Jesus, యేసయ్యా, overcome. Help me to overcome దేవా- from my evil thoughts. దేవా నా ఈ యొక్క దుష్ట ఆలోచన నుండి నేను జయించడానికి నాకు సహాయం చేయమని అందరం అందాం. When you pray that prayer, నువ్వు ఎప్పుడైతే ఆ రీతిగా ప్రార్థన you చేస్తావో can overcome. నీవు జయించగలుగుతావు. Because he died on the cross of Calvary for you. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో 1 మరణించాడు. Corinthians 15:3. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ 1 అధ్యాయం 3వ Peter వచనం. 2:24. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ He, వచనం. Jesus himself bore our sins in his body on the tree. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయననే స్వయంగా మన పాపములన్నీ కూడా సిలువలో భరించి ఉన్నాడు. Hebrews 9:22. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ Without వచనం. shedding of the blood there is no forgiveness. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. His death and his sacrifice of love, the innocent dying for the guilty. మరి ఆయన యొక్క మరణము ద్వారా మనకు ఆయన రక్షణ He కలిగజేసి died for your sins. ఆయన నీ పాపముల కొరకు He died for my sins. ఆయన నా పాపముల కొరకు Now where చనిపోయాడు. is Jesus? Third point. మూడో అంశము మరి యేసు ప్రభు ఎక్కడ Where is ఉన్నాడు? Jesus? ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి Show యేసు me. ప్రభు? Show me. చూపించండి ఎక్కడున్నాడు యేసు ప్రభు? Where is Jesus? యేసు ప్రభు ఎక్కడున్నాడు? Hello. యేసు ప్రభు William, ఎక్కడున్నాడండి? where is Jesus? ఎక్కడున్నాడండి యేసు ప్రభు? అబ్బా విలియం గుండెల్లో ఉన్నాడని చూపిస్తున్నాడు. ఉన్నాడా? సూపర్. Does Jesus live in your heart? యేసు ప్రభు మీ హృదయంలో నివసిస్తున్నాడండి? నివసిస్తున్న గట్టిగా చెప్పండి. Those who are watching on television, ఈ యొక్క మరి టెలివిజన్ ద్వారా వీక్షిస్తున్న వారు don't stop giving life. మరి Don't stop giving life. లైవ్ ఇవ్వడం ఆపివేయకండి. Because I am not promoting Christianity. నేను క్రైస్తత్వాన్ని ఇక్కడ నేను చెప్పడం I లేదండి. never convert a Hindu to Christian or Christian to Muslim. మరి ఏ ఒక మతస్థుని ఏ మతంలోనికి క్రైస్తత్వాన్ని మార్చడానికి నేను ప్రయత్నిస్తలేను. I just preach
Christ crucified. నేను కేవలము సిలువ వేయబడిన క్రీస్తునే Christ ప్రకటిస్తున్నాను. is not a Christian. ఎందుకంటే క్రీస్తు క్రైస్తవుడు కాదు. One day Pope John Paul asked me, మరి ఒక రోజు పోప్ జాన్ పాల్ గారు నన్ను అడిగారు, great Pope of Catholics, మరి క్యాథలిక్స్ లో ఎంతో గొప్ప పోప్ అయి ఉన్నాడు, why do you say Christ is not a Christian? ఆయన అంటున్నాడు, ఎందుకయ్యా నువ్వు యేసుక్రీస్తు క్రైస్తుడు కాదంటున్నావు? Because it is truth. ఎందుకంటే అది సత్యమై ఉన్నది. Show me in the Bible where it says where Christ is a Christian. నేను అన్నాను, చూపించయ్యా బైబిల్లో యేసు ప్రభు మరి క్రైస్తవుడు అని ఎక్కడుందో నాకు చూపించమని How did చెప్పాను. they become Christians? When they followed the footsteps of Christ. మరి ఎప్పుడైతే వారు యేసు క్రీస్తును వెంబడించి ఉన్నారో అప్పుడే వారు క్రైస్తవులుగా అయి When ఉన్నారు. they received Christ in their heart, వారు ఎప్పుడైతే యేసు క్రీస్తును వారి హృదయంలో అంగీకరించి ఉన్నారో అప్పుడే క్రైస్తవులు then they అవుతారు. became followers of Christ. అప్పుడే వారు క్రీస్తును వెంబడించేవారుగా Now ఉన్నారు. Jesus Christ is living in you. మరి యేసు ప్రభు నీలో He is నివసిస్తున్నాడు, living in me. ఆయన నాలో నివసిస్తున్నాడు. If he is living in you, ఆయన నీలో how నివసిస్తున్నట్లయితే do people know? అది ఎలా మనుషులకు తెలుస్తుందండి? You will be unselfish. నీ లోపల ఎలాంటి స్వార్థం ఉండదు. Hello? హలో Hello, William. If Christ is in you, క్రీస్తు నీలో ఉన్నట్లయితే, God gave me $62 billion. మరి దేవుడు నాకు 62,000 కోట్ల ధనము ఇచ్చి 6 లక్షల 6 లక్షల కోట్లు దేవుడు నాకు తగ్గించకండి. ఇచ్చాడు. బట్ నా దగ్గర 6,000 రూపాయలు లేవు. కానీ నా ఇప్పుడు పాస్టర్ గారి దగ్గర 6,000 రూపాయలు కూడా లేవు. మిమ్మల్ని ఎవడు చందా అడగట్లేదు. ఇక్కడ కూడా చందా తీసుకోవట్లేదు కదా. లేదు. అడుగుతా, ఇప్పుడు కాదు. ప్రజాశాంతి పార్టీకి 100 కోట్లు కావాలి. ప్రతి ఒక్కరూ 100, 1000, 10,000 కట్టండి, రాజ్యాధికారం రావాలి. అది ఈ రోజు మెసేజ్ కాదు, ఇంకొక రోజు. నాకు చందా తీసుకో అవసరం లేదు. యు సే ఇన్ ఇంగ్లీష్ బాబా. Okay. So Otherwise they will think I am saying something. Okay. I never prefer to take any offerings. I never prefer కాదు, అది రాంగ్ ఇంగ్లీష్. I never took any offering. Okay. So పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఎలాంటి ఒక కానుకను I తీసుకోలేదు. never prefer అంటే అర్థం ఏంటి తెలుసా? నేను తీసుకున్నాను అని. కొంప తీసేసారే. నాకు తెలుగు రాబట్టి, కానీ ఇలాగే ట్రాన్స్లేట్ మీరు చాలా బాగా చేస్తున్నారు, కానీ ఇలా ట్రాన్స్లేషన్ చిన్న తేడా వచ్చిందా మనం అవుటే. ఐ నెవర్ ప్రిఫర్ కాదండి, మీరు ప్రిఫర్. You're pastor? Yes. Are you pastor? Yes. Then you take offering. Am I right? Nothing wrong. Sure. I don't take offerings. మరి నేను ఎలాంటి ఒక కానుకలను నేను తీసుకోను. I repeat, in 2,200 peace rallies. మరి ఈ యొక్క 22 పీస్ ర్యాలీస్లలో 2,200 పీస్ ర్యాలీస్లలో in 155 countries. 155 దేశాలలో 40 crore people attended live like this. మరి ఈ రీతిగా 4 లక్షల పైబడి 40 40 కోట్ల జనాభా మరి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ప్రేమతో కొట్టేస్తా. రెండు 200 crore people became my fans and followers. మరి నాకు ఫ్యాన్స్ గా నన్ను అనుకరించే వారుగా అయి ఉన్నారు. ఎంతమంది? 200 కోట్లు. రేవంత్ రెడ్డికి గవర్నమెంట్ అయినా పంపిందా నిన్ను? ఎందుకంటే ఈవేళ కోర్టులో కేసేసి గెలిచావని. అరే బాబు, మీటింగ్ గవర్నర్ రాకుంటే అడ్డుకున్నారా? వద్దు, తమ్ముడు రేవంత్ రెడ్డి మారాలి. అందరూనండి, తమ్ముడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మారాలని అందరూ ప్రార్థించండి. Shall we all pray for the salvation of the chief minister of Telangana? ఎందుకంటే తమ్ముడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మద్దతు ఇచ్చాను. ఆయన మారితే రాష్ట్రం మారుతుంది. I gave a support to Mr. Revanth Reddy garu that if he get changed then the state get changed. ఆయన మారకపోతే సతీష్ కుమార్ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకున్నా బాగుపడ్డు. If there is no change in him, even if you go to Satish Kumar, there ఏదో won't be చిన్న any జిఆర్ స్వామి దగ్గరికి వెళ్ళి అన్న బాగుపడ్డు. even if you go to the Chinna Jeevayar also, nothing will take. లేదా ఏదో ఫుట్బాల్ December 8th నాడినా బాగుపడ్డు. Even if he is going to play a football on the December 8th, nothing going to take place. Only K.A. Paul the anointing can change him and change the state and change this country. కేవలము K.A. Paul గారి యొక్క మరి అభిషేకము, అతని యొక్క ప్రార్థన ద్వారానే ఈ యొక్క రాష్ట్రం గాని పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. Why? ఎందుకంటే God has called me.
ఎందుకంటే దేవుడు నన్ను God పిలుచుకున్నాడు, has chosen me. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, God has anointed me. దేవుడు నన్ను అభిషేకించి God ఉన్నాడు, has blessed me. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, God has used me. దేవుడు నన్ను వాడుకొని ఉన్నాడు. God is using me to transform this country. మరి దేవుడు నన్ను ఈ యొక్క దేశాన్ని మార్చడానికి నన్ను వాడుకుంటా ఉన్నాడు. And God దేవుడు has sent me to enter in politics of India. మరి ఈ యొక్క భారతదేశపు యొక్క పాలిటిక్స్ లోనికి దేవుడు నన్ను నడిపించి Because ఉన్నాడు. I don't want another Praveen Pagadala to die. ఎందుకంటే ఇంకొక ప్రవీణ్ పగడాలుగా చనిపోవడం అనేది నాకు ఇష్టం I లేదు. don't want another Manipur 3800 churches to be burnt. మరి 3800 సంఘాలు కాల్చబడినట్టుగా మణిపూర్ లాగా ఇంకో నాకు ఉండడం ఇష్టం I లేదు. want Hindus, Muslims, Christians, Buddhists, Jains, Sikh, all people of all faiths, even my dear brother Gadarana, who did not believe in religion, to become one and save this country. నాకున్న ఒక ఆశయము లక్ష్యము ప్రతి ఒక్క మతం, అది హిందూ మతం కానివ్వండి, సిక్కు మతం కానివ్వండి, జైన మతం కానీ, ముస్లిం మతం కానీ, ప్రతి ఒక్క మానవులందరూ కూడా ఐక్యముగా ఉండాలనేది నా యొక్క సిద్ధాంతం. That's what the message of Jesus is. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సందేశం. Today my message is, మరి ఈ రోజు నా యొక్క Jesus సందేశం is not a Hindu. మరి యేసు ప్రభు Jesus is not a Muslim. ఆయన హిందూ కాదు, ముస్లిం కాదు. Jesus is not a Christian. యేసు ప్రభు ఒక క్రైస్తవుడు Jesus కాదు. is not a Buddhist. యేసు క్రీస్తు ఒక బుద్ధిస్ట్ కాదు. Jesus has no religion. యేసు ప్రభుకి ఎలాంటి మతం లేదు. I have no religion. నాకు ఎలాంటి మతం లేదు. I am not a Christian. నేను క్రైస్తవుని కాదు. I wrote this in American book. మరి ఈ యొక్క మాట నేను అమెరికా పుస్తకంలో రాసి I ఉన్నాను. am a Hindu born follower of Jesus. నేను ఒక హైందవునిగా పుట్టి యేసు క్రీస్తును వెంబడించే ఒక వ్యక్తిగా ఉన్నాను. I believe Jesus is the only savior. నేను విశ్వసించేది ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తే ఆయన రక్షకుడై ఉన్నాడు, ఏకైక రక్షకుడు. ఏకైక రక్షకుడై ఉన్నాడు. ఒక రక్షకుడు అంటే మళ్ళీ అందరిలో కలిపిసామే. Because he is the only one. You know why? You know why? ఎందుకు తెలుసా? Because he is the only one died for our sins. ఆయన కేవలము మన కొరకు, మన పాపముల కొరకు చనిపోయి ఉన్నాడు. హల్లెలూయా. That's the difference. అదే వ్యత్యాసము. He alone died on the cross of Calvary for our sins. కేవలము ఆయన ఒక్కడే మన కొరకు ఆ కలువరి శిలువలో మరణించి He ఉన్నాడు. is alive today. ఆయన సజీవుడై ఉన్నాడు. You can have him in your life. ఆయన మన జీవితంలో మనం You కలిగి can have him ఉండొచ్చు. in your heart. ఆయన మన హృదయంలో మనం కలిగి ఉండొచ్చు. You can have him in your mind. ఆయన మన మనసులో మనం You కలిగి can have him ఉండొచ్చు. in your thoughts. మన యొక్క ఆలోచన ఆయన మనం You కలిగి can have him in ఉండొచ్చు. your home. మన ఇంట్లో ఆయనను కలిగి ఉండొచ్చు. He is alive ఆయన సజీవుడై and ఉన్నాడు. he is coming back soon. ఆయన త్వరగా He రాబోచున్నాడు. said in John 14:3, I will come again and receive you to myself. మరి యోహాను సువార్త 14:1 వచ్చిన ఆయన అన్నాడు, నేను ఇదిగో వస్తాను, మిమ్మల్ని నా చెంతకు నేను In తీసుకుని Revelation he said, behold, I am coming quickly. ప్రకటన గ్రంథంలో ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను. And Thessalonians he said, the day of the Lord will come like a thief in the night. మరి తెస్సలోనికైలో మనం చదువుకున్నప్పుడు ఇదిగో దొంగ వలె నేను త్వరగా రాబోచున్నాను. What must you and I do? మనం ఏం చేయాలండి? Acts 3:19, repent of your sins. మరి అపోస్తల కార్యం 3:19 ప్రకారంగా మనము పాప క్షమాపణ కలిగి ఉండాలి. Acts 16:31, believe in Jesus. అపోస్తల కార్యములు 16:31 ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించాలి. Romans 10:9, రోమీయులకు రాసిన పత్రిక 10:9 confess with your mouth మన నోటితో ఒప్పుకోవాలి. that Lord Jesus is in your heart. మరి ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయంలో మనం విశ్వసించాలి. John 1:12, receive him in your heart. యోహాను సువార్త 1:12 యేసుక్రీస్తును మనం This అంగీకరించాలి. is the message of Christmas. అది క్రిస్మస్ ఒక సందేశమై ఉన్నది. You need to pray this prayer ఈ యొక్క ప్రార్థన మనం during చేయవలసిన the month of December. ఈ యొక్క డిసెంబర్ లో మనం చేయవలసిన Each ప్రార్థన. one, ప్రతి ఒక్కరం కూడా reach one, ప్రతి ఒక్కరిని మరి ఒక each వ్యక్తిని, one, ప్రతి ఒక్క వ్యక్తి reach 10, మరి 10ని దర్శించాలి. each one, ప్రతి ఒక్కరు reach 100, మరి 100 మందిని దర్శించాలి. each one, ప్రతి ఒక్క వ్యక్తి reach 1000, మరి 1000 మందిని each దర్శించాలి. one, ప్రతి ఒక్కరు reach million. మరి లక్షల మందిని చేరుకోవాలి. Sky is the limit. ఎందుకంటే ఆకాశంకు హద్దు లేదండి. Close your eyes for now. మనందరం కూడా కళ్ళు మూసుకుందాం. Stand to your feet మనందరం కూడా లేచి నిలబడదాం. and open your heart. మన హృదయాన్ని మనం తెలుసుకుందాం. Close your eyes కళ్ళు మూసుకుందాం. and say, Jesus, come into my heart. మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా నువ్వు నా హృదయంలోనికి రా. వస్తే గొప్ప మార్పు. ఇఫ్ యు కమ్ ఇన్ మై హార్ట్ దేర్ ఇస్ ఎ గ్రేట్ చేంజ్. There is a great change. గొప్ప మార్పు కలుగుతుందయ్యా.
Lord, give me that change. అటువంటి మార్పు నాకు కలుగ చేయ. Oh, give me that change. యేసయ్యా అటువంటి ఒక గొప్ప I మార్పు want to live like you. నేను నీ వలె నేను I want to జీవించాలి. think like you. నీలాగా నేను I want ఆలోచించాలి. to walk like you. నీలాగా నేను I నడవాలి. want to talk like you. నీలాగా నేను I want to మాట్లాడాలి. move like you. నిన్ను I పోలి want నేను to heal నడుచుకోవాలి. like you. దేవా నీలాగా I నేను want to స్వస్థత pray పరచాలి. like you. నీలాగా I want ప్రార్థించాలి. to preach like you. నీలాగా నేను I want to ప్రకటించేవారిగా. bless like you. దేవా నీలాగా నేను ఆశీర్వదించేవారిగా ఉండాలి. I want to be like you. నీ వలె నేను ఉండాలి. ప్రార్థన చేసుకుందామా. గొప్ప మార్పు నా జీవితములో, great change since I was born. There is a great change since I was born. Things I used to do, I can do no more. Books I used to read, I can read no more. Things I used to watch, I can watch more. Because there is a great change since I was born. Great change since I was born. Great change since I was born. There is a great change since I was born. గొప్ప మార్పు నా జీవితములో, యేసు నెరిగినందున గొప్ప మార్పు నా జీవితములో. మునుపు చూచినట్లు నే చూడాలేదు. చెప్పండి, పాడండి. మునుపు చేసినట్లు నే చేయలేను, మునుపు నడుచున్నట్లు నేను నడవలేను. గొప్ప మార్పు నా జీవితములో. పాడేవాళ్ళేరా? కోయర్ ఈ పాట రాదా? నా వెంట పాడలేరా కోయర్? కోయర్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? దయచేసి పైకి రా. Great change since I was born. Great change since I was born. There is a great change since I was born. చూడండి, ఆ మార్పు మీలో ఉందా? See that changes in you. పరీక్షించుకోండి. Examine yourself. మునుపు చేయనట్లు Before the things I used to do. ఇప్పుడు చేస్తున్నారంటే మార్పు లేదు. If you are doing the same things means there is no change in you. మునుపు చేసినట్లు నేను చేయాలి, నేను చేయలేను. I can't do those things. In English, I cannot do even though I want to do. నేను చేయాలని I am tempted. I am tempted to do. నేను శోధింపబడినప్పుడు కూడా led to do. దాన్ని చేయాలని నన్ను ప్రోత్సహింపబడినప్పుడు, inspired to do. దాన్ని చేయాలని నన్ను ప్రోత్సహింపబడినప్పుడు I am tempted to do, but I cannot do. అది చేయాలని నేను శోధింపబడినప్పుడు Come on. Why? ఎందుకు అలా? Because there is Christ in me. ఎందుకంటే క్రీస్తు నాలో And ఉన్నాడు. the last minute Christ said, no, don't do it. మరి చివరి క్షణంలో యేసు ప్రభు అంటాడు, నువ్వు అది చేయొద్దు, Don't do it. దాన్ని చేయొద్దు. He stops you from doing. ఆ విధంగా చేసేదాన్ని He stops you from watching. అది చూడడం నేను He ఆపివేస్తాడు. stops you from reading. అలాంటి చదవడం నేను He ఆపివేస్తాడు. stops you from going. మరి అలాంటి చోట్లకు వెళ్ళడం He నేను stops ఆపివేస్తాడు. you from worshiping. మరి అటు విధంగా ఆరాధించడం నేను ఆపివేస్తాడు. Because ఎందుకు? the steps of a righteous man are ordered by the Lord. నీతిమంతుని ప్రతి ఒక్క అడుగు కూడా దేవుని చేత అది Are you righteous? నీవు నీతిమంతునివా? Our righteousness is filthy rags in the sight of God. మన స్వనీతి అనేది దేవుని దృష్టిలో అది ఎంతో పాపమై Our ఉన్నది. own righteousness మన స్వనీతి is dirty sin. అదంతా కూడా వాసనతో ఉన్నదంటది. But we are righteous because of the blood of Jesus. కానీ మనం నీతిమంతులుగా ప్రభువైన యేసు క్రీస్తుని బట్టి ఉన్నాము. ఎందుకు? ఎందుకంటే గొప్ప మార్పు నా జీవితములో, గొప్ప మార్పు నా జీవితములో, గొప్ప మార్పు నా జీవితములో, అందరం కలిసి పాడుకుందామండి. గొప్ప మార్పు నా జీవితములో,
మార్పు నాలో జీవితములో, గొప్ప మార్పు నా జీవితములో. అందరం కలిసి పాడుకుందాం. గొప్ప మార్పు యేసయ్యను కలిగిన వారికి గొప్ప మార్పు కలుగజేసేవాడై ఉన్నాడు. గొప్ప మార్పు నా జీవితములో. మునుపు చేసినట్లు నే చేయాలి, నీవు చేసినట్లు నే చేయాలేను, ముందు చేసినట్లు నే చేయలేను, ముందు చేసినట్లు నే చేయాలేను. Why? ఎందుకు? గొప్ప మార్పు నా జీవితములో, గొప్ప మార్పు నా జీవితములో, గొప్ప మార్పు నా జీవితములో. నెక్స్ట్, చూసినట్లు నే చూడలేను, మునుపు చూసినట్లు నే చూడలేను, మునుపు చెట్లు నే చూడలేను. నా జీవితములో గొప్ప మార్పు నా జీవితములో. change since I was born. Great change since I was born. Change Since I was born, change since I was born, great change since I was born. It's a great change Since I was born, It's a great change since I was born, It's a great change since I was born, great change since I was born, It's a great change since I was born. every eye is closed. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని Everybody repeat this prayer. ప్రతి ఒక్కరు నా వెనుక ఈ ప్రార్థన చెప్పండి. Dear Jesus, ప్రభు అయిన యేసయ్యా, I am a sinner. నేను పాపిని, You are the savior. నీవు నా రక్షకుడవు. You died for my sins. నా పాపముల కొరకు నువ్వు చనిపోయావు. You shed your precious blood. నీ ప్రశస్తమైన రక్తము నా కొరకు చిందించినావు. Come, నా హృదయంలోనికి రా. wash my sins. నా పాపములు క్షమించి కడుగు. Wash my heart. నా హృదయాన్ని కడుగు. Wash my thoughts. నా ఆలోచనను కడుగు. Wash my eyes. నా కన్నులను కడుగుము. Cleanse me with your precious blood. నీ యొక్క ప్రశస్తమైన రక్తం చేత నన్ను శుద్ధినిగా చేయి. Make me your child. నన్ను నీ యొక్క సంతానముగా చేయి. Right now, ఇప్పుడే come into my heart. నా హృదయంలోనికి రాయ్యా. Change my life. నా జీవితాన్ని మార్చు. Give me new life. నాకు నూతనమైన Give me జీవితాన్ని new దయచేయి. beginning. నాయన ప్రభు, నూతనమైన Give me ఆరంభాన్ని new నాకు nature. దయచేయి. ఇదిగో నేను నూతన స్వభావాన్ని నాకు Give me దయచేయి. new life. ఇదిగో నేను నూతన జీవితము, క్రొత్త జీవితాన్ని నాకు దయచేయి. Anoint me, Lord. నన్ను అభిషేకించయ్యా. Fill me, Lord. నన్ను నింపుమయ్యా. Use me, Lord. నన్ను వాడుకోమయ్యా. In Jesus' name. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున Amen. ఆమేన్. Everybody clap your hands. ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొడదామండి. ఇంకా గట్టిగా, ఇంకా బిగ్గరగా గట్టిగా చప్పట్లు కొడదాం. యేసు ప్రభును కలిగిన వారి జీవితంలో గొప్ప మార్పు కలిగి ఉంటుంది. Now, everybody open your phones. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సెల్ ఫోన్ లో ఆన్ చేసుకోండి. Let me see your open your phones. మీ ఫోన్స్ ఓపెన్ చేసి చూపించండి అన్న. అందరు కూడా లాక్ ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లాక్ ఓపెన్. Thank you. నా నెంబర్ రాసుకోండి. పాస్టర్ గారి నంబర్ రాసుకోండి. అంటే ఇప్పుడు కాల్ చేయమని కాదు, గ్రూపులు పెట్టడానికి చెప్తా. రైట్ డౌన్ మై నెంబర్. పాస్టర్ గారి నంబర్ రాసుకోండి ప్రతి ఒక్కరు కూడా. నేను పాస్టర్ని కాదయ్యా బాబు. మళ్ళా నువ్వు నన్ను పాస్టర్ లెవెల్లో తీసిస్తే ఎలాగా? ఓకే. ఆ మీడియా వాళ్ళు ఒకప్పుడు ప్రపంచ శాంతి దూత అన్నారు, ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు అంటారు. మళ్ళీ నువ్వు పాస్టర్ అన్నావు అనుకో, రేపు పాస్టర్ టైటిల్ ఉంటుంది. ఐఎమ్ నాట్ ఎ పాస్టర్, ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్. నేను క్రైస్తుని కాదు, నేను పాస్టర్ని కాదు. ఐఎమ్ ట్రూ ఫాలోవర్ ఆఫ్ జీసస్. నేను ప్రభు అయిన యేసు క్రీస్తును ఐఎమ్ వెంబడిస్తున్నాను. అన్ అంబాసిడర్ ఆఫ్ గాడ్. నేను క్రీస్తు రాయబారిన అయి ఉన్నాను. ఈ నెంబర్ రాసుకోండి. నంబర్ రాసుకోండి. 75. ఓయ్, నా నెంబర్ వద్దా మీకు? నా ఫోటో 75. అమెరికాలో నా ఫోటోకి 9 కోట్లు ఇస్తారు. నా నెంబర్ కనీసం ₹1 కోటి ఇస్తారు. నెంబర్ రాసుకోండి. అంటే 75 75 69 69 44 44 12 12
75. 75. మరోసారి చెప్తాను, 75 69 44 1275. ఇంకో నెంబర్ రాసుకోండి, అమెరికన్ నెంబర్ అది. +1 అంటే 001 001 లేదా +1 34 62 346 812 6546. ఈ 2 నెంబర్లకి నన్ను అడ్మిన్ చేయాలి. మీరేం చేయాలంటే 346 Can you repeat it? 346 812 6546. ఈ 2 నా పర్సనల్ నెంబర్స్. వాట్సాప్ గ్రూపులకు మాత్రమే. ఒక్కసారి కాల్ చేస్తే ఆ నెంబర్లు కూడా పోతాయి. మీరు ఏం చేయాలంటే సనత్ నగర్ డాక్టర్ కేఏ పాల్ గ్రూప్, So please write. నిజామాబాద్ డాక్టర్ కేఏ పాల్ గ్రూప్, గుంటూరు డాక్టర్ కేఏ పాల్ గ్రూప్, ఢిల్లీ డాక్టర్ కేఏ పాల్ గ్రూప్ అని, మీ కరీంనగర్ డాక్టర్ కేఏ పాల్, ముందు కరీంనగర్ నిజామాబాద్ పేరు పెట్టి డాక్టర్ కేఏ పాల్ అని గ్రూప్ పెట్టి Please mention the names of the నిరుద్యోగుల్ని, places. ఫ్యాన్స్ ని, క్రిస్టియన్స్ ని, హిందూస్ ని, ముస్లిమ్స్ ని అందరినీ మనిషి 100 మందిని చేర్చండి. ఆ తర్వాత దేవుని బ్లెస్సింగ్స్ మీకుంటాయి. ఏం పర్వాలేదు, మనకు 5 నిమిషాలు. రేవంత్ రెడ్డి ఈరోజు మన ముఖ్యమంత్రి, అర్థమైంది కదా. మనం ఫైట్ ఇచ్చి ముఖ్యమంత్రి చేసాం. అందరూ చేయలేతండి, Shall we కళ్ళు all lift- మూసుకొని అందరూ చేయలేతండి, కళ్ళు మూసుకోండి. shall we ప్రభు, all close our ప్రభువా, eyes and lift up our hands? డియర్ జీసస్, ఈ ప్రేయర్ చెప్పు. ప్రభువా, అందరిని డియర్ ప్రార్థించండి. జీసస్, ప్రభువా, we pray for our chief minister మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కొరకు ప్రార్థన చేస్తున్నాం. శ్రీ రేవంత్ రెడ్డి. శ్రీ రేవంత్ రెడ్డి గారి గురించి. Lord, ప్రభువా, change him tonight, ఈ రాత్రికాల సమయంలో అతన్ని మార్చు. save him tonight, ఈ రాత్రికాలంలో ఆయన రక్షించు. to bless him tonight, దేవా, ఆయనను ఆశీర్వదించు. to keep his promise, ఆయన యొక్క వాగ్దానములన్నిటిని నెరవేర్చడానికి. what he made promises to Dr. K.A. Paul. మరి డాక్టర్ కేఏ పాల్ గారికి ఎటువంటి ఒక వాగ్దానాలు ఆయన చేసి ఉన్నాడో. Lord, we also pray for Prime Minister, దేవా, ఇదిగో మేము మా ప్రధాన మంత్రి కొరకు ప్రార్థన చేస్తున్నాం. Home Minister, నాయన ప్రభా, హోమ్ మినిస్టర్ to గురించి keep their promises, వారి యొక్క వాగ్దానములను నాయన ప్రభా what నిలబెట్టుకోవడానికి. they made to Dr. Paul, మరి డాక్టర్ కేఏ పాల్ గారికి చేసిన to వాగ్దానం. save our state, దేవా, ఇదిగో మా యొక్క రాష్ట్రాన్ని, to save our country. మా దేశాన్ని కాపాడడానికి. In Jesus' name, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున by January 30th, ఈ యొక్క జనవరి 31 తారీఖు వరకు to have Paul's Charity City Summit on January 31st. మరి జనవరి 31 నుండి పౌల్ గారి యొక్క చారిటబుల్ సిటీ తిరిగి ప్రారంభించడానికి. That these leaders will keep their promise. మరి ఈ యొక్క నాయకులు వారి యొక్క వాగ్దానమును నెరవేర్చడానికి. In Jesus' name, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున Amen. ఆమేన్. Last word. చివరిగా ఒక మాట అండి. ఇది మీ కీ. ఇది మీకు ఒక కీ లాగా ఉంటుంది, తాళపు చెవిలాగా. God, దేవుడు, prayer, ప్రార్థన, faith, విశ్వాసము, vision, దర్శనము, provision, మరి కావలసినవన్నీ కూడా, strategy, మరి ప్రణాళిక, implementation. మరి వాటిని మనము అవలంబించడానికి. ప్రపంచంలో no one in the world has been more successful than me. మరి ప్రపంచంలో నా అంత విజయవంతుడు ఇంకెవరు కూడా లేరండి. Billy Graham, బిల్లీ గ్రహం గారు, Benny Hinn, బెనిగిన్ గారు, Reinhard Bonnke, రెనాల్డ్ బంకే గారు, Maurice Cirillo, మరి మోరిస్ Warren Roberts, మరి వారల్ T.L. రాబర్ట్స్, Osborne, టిఎల్ హస్బెండ్, all these leaders, మరి ఈ నాయకులందరూ కూడా when they attend my meetings, వారు ఎప్పుడైతే నా యొక్క they సదస్సులకు say, what వచ్చినారో, is the secret? వారు వచ్చి నన్ను అడిగారు, అయ్యా నీ రహస్యం ఏంటి? You know what my secret? నా యొక్క రహస్యం ఏంటి మీకు తెలుసా? Sky is the limit. నేను అంటాను, ఆకాశం I అద్భుతం. can do anything through Christ. మరి క్రీస్తు ద్వారా నేను సమస్తము Not చేయగలను. because I want money from people. మరి మనుషుల నుండి నాకు డబ్బు కావాలని కాదు. I am giving you a vision today. నేను మీకు ఒక దర్శనాన్ని నేను మీకు Each ఇస్తున్నాను. of you ప్రతి ఒక్కరికి make a group of 100 to 1000 people. మరి ఒక గ్రూప్ ని క్రియేట్ చేయండి, 100 నుండి 1000 మంది వరకు. Why? ఎందుకొరకు? To save India. ఎందుకంటే భారతదేశాన్ని రక్షించడానికి. Why? ఎందుకు? To keep Hindu, Muslim, Christians together. మరి ప్రతి ఒక్క మతస్థులను ఐక్యంగా ఉంచడానికి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గాని ఏ మతస్థులైనా సరే. That is why join my Facebook, Instagram, Twitter
tonight. అందుకనే ఈ రాత్రికాల సమయంలో నా ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, లేకపోతే ట్విట్టర్ కానివ్వండి, మరి సోషల్ మీడియా మాధ్యమాలు ఏవైనా వాటన్నిటిలో కూడా జాయిన్ కాండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. Thank you. Thank you very much, Dr. K. Paul Garu. We are very honored, blessed to have you, sir. It was a great gospel we could ever hear, and we are thankful to you for sharing today. Please, Baptist Church pastors, Daniel Salmal Garu, Pastor Sudhir Garu, MB Church pastors, all Frontline Church pastors, please come on to the dais. And Nando Depot Constructions, please come on to the dais. And all independent church pastors, please come on to the dais. And ECWA committee members, please come onto the dais. And area corporator, Lakshmi Balreddy and Mr. Balreddy Garu, please come onto the dais. And Khalil, TRS leader, please come onto the dais. టిఆర్ఎస్ లీడర్ని పిలిచినప్పుడు బీజేపీ లీడర్స్ని, బీఆర్ఎస్ లీడర్స్ని ఎవరున్నారండి? Please welcome. Congratulations, sir. చూసారా, అడ్డగా దొరికిపోయారు. టిఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు రండంటే అందరూ వచ్చారు. అంటే వీళ్ళు ప్రజాశాంతి పార్టీలో లేరని వాళ్ళే దొరికిపోయారు అడ్డగా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ ఫర్గివ్ యూ. మనం అందరం ఒకటే. థ్యాంక్ యూ వెరీ మచ్. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఈ క్రిస్మస్ ప్రోగ్రాం చేసినందుకు విలియం గారికి, సనత్ నగర్ బిషప్లకి, చర్చెస్కి, లీడర్స్కి, పాస్టర్స్కి, కోఆర్డినేటర్స్కి, అలాగే సికింద్రాబాద్, హైదరాబాద్ లీడర్స్ అందరికి ఇంత షార్ట్ నోటీసులో 1 వీక్లో 10 డేస్లో ఇంతమంది లీడర్స్ రావడం, మనం కోట్ల మందిని మీడియా ద్వారా రీచ్ అవ్వడం, ఈ మెసేజ్ బిట్టిగా పీస్గా 200 దేశాలకి మనం పంపించడానికి టెక్నాలజీ ఉంది. కాబట్టి మీరు మీ టెక్నాలజీని వాడండి. మరలా చెప్తున్నాను, TV9, 10 టీవీ, మన తెలుగు ఛానల్స్, ABN, NTV ఎవరు లైవ్ ఇచ్చారో దేవుడు వారిని దీవించుగాక. ఎవరు లైవ్ ఇవ్వలేదో రేపు వారు చూసుకొని మరలా లైవ్ ఇచ్చును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో. అందరం చప్పట్లు గట్టి కొడదాం. హల్లెలూయా. భక్తులారా, లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించే రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి.
హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మన మధ్య ఈసారి డాక్టర్ కేఏ పాల్ గారు ఉండటం నిజంగా మరి సనత్ నగర్ వాస్తవ్యులకు అందరికీ ఒక గొప్ప శుభవర్తమానం. ఈ దినమే నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ. ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ మరి లోకమంతా కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి బయలు వెళ్ళినదని నమ్ముచూ ఉన్నాం. ఏర్పాటు చేసినటువంటి యూసీడబ్ల్యూఏ ప్రెసిడెంట్ గారు విలియం గారిని బట్టి, అదేవిధంగా యూసీడబ్ల్యూఏ మెంబర్స్, అదే అన్ని పాస్టర్స్, ప్రాంత భేదం లేదు, మత భేదం లేదు. ఇంత కేఏ పాల్ గారు చెప్పినట్టు ఆయన క్రైస్తవుడు కాదు, హిందువుగా ఉండి క్రీస్తును ఫాలో అయ్యేటటువంటి వాడని, అందరూ కూడా అదే బాటలో నడవాలని ఆర్గనైజ్ చేసినటువంటి వారు విలియం గారు. మరి అదే విధంగా ఇంకా అనేక అదేవిధంగా ప్రపంచంలో మరి కేఏ పాల్ గారి యొక్క సభ అంటే 50 లక్షల మంది వచ్చేటటువంటి గొప్ప సభగా, ఎవరు ఎప్పుడు విననటువంటి సభగా ఉండేది. అటువంటిది తిరిగి దేవుడు ఆయనను